అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి? ఆ పార్టీ 2029లో అధికారంలోకి వస్తుందా రాదా? అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వస్తుందా రాదా? గౌరవప్రదమైన స్థానాలు దొక్కుతాయా లేదా? లేదా కనీసం ఒక 110, 120 సీట్లు వచ్చి అధికారంలోకి వస్తామా రామా? ఇలా అనేక సందేహాలు ఆ పార్టీ నాయకుల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపరీతమైన ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. నన్ను చూసి జనం మళ్ళీ ఓటేస్తారు, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ప్రభుత్వానికి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి నాకు జనం ఓటేసేస్తారు, నేను తప్ప ఇంకా వేరే దిక్కు లేదు అనే విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఆ పార్టీ నాయకులకు ఒక రియాలిటీ తెలుసు. ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి, ఇటు కర్నూలు జిల్లాలో ఉన్న శిల్ప ఫ్యామిలీ దగ్గర నుంచి, అనంతపురం జిల్లాలో ఉన్న పెద్దారెడ్డి ఫ్యామిలీ, కేతిరెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి, ఈ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులందరికీ, వైసీపీలో ఉన్న కీలకమైన నాయకులందరిలో ఒక క్లారిటీ ఉంది చాలామందిలో. కాకపోతే బయటకు చెప్పలేరు అంతే. ఏమిటా క్లారిటీ? వైసీపీ ఫ్యూచర్ మీద ఏమిటా క్లారిటీ? చాలామందితో మాట్లాడే సందర్భంలో మనకు వచ్చిన అంశాలు ఇవన్నీ ఏంటంటే, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి బాగోలేదు. పార్టీ అధినేతే పార్టీకి ప్లస్, పార్టీ అధినేతే పార్టీకి మైనస్. పార్టీ అధినేతను చూసే మాకు ఓట్లేస్తారు, మా పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు పార్టీ అధినేత వ్యవహారం కారణంగానే మా ఓట్లు మైనస్ అయిపోతున్నాయి, మాకు రావాల్సిన ఓట్లు పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మాస్ ఇమేజ్, మాస్ ఫాలోయింగే పార్టీకి బలం, పార్టీకి ఓట్లు తెచ్చి పెడుతుంది. అండ్ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగితే పార్టీ అధికారంలోకి వచ్చే వరకు వెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వలన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం వలన, జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు వలన, జగన్మోహన్ రెడ్డి గారి విషయ పరిజ్ఞానం వలన, ఆయన ప్రెస్ మీట్లలో, ఈ పరామర్శల్లో, జైలు యాత్రలో మాట్లాడుతున్న మాటల వలన మైనస్ అవుతుంది. అది పార్టీ నాయకుల భయం. సో ఆ పార్టీ నాయకులు ఫ్యూచర్లో ఫ్యూచర్ ఏమనుకుంటున్నారంటే, ఒక 45, 50 స్థానాలు వస్తాయేమో, ఇంకా అంతకుమించి అధికారంలోకి రాలేము, అంతకుమించి మాకు ఓట్లు రావు అనే ఆ పార్టీ నాయకులు ఒక ధీమాకు వచ్చారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. ఎందుకంటే అసలు చాలా విషయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటారు కదా నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి, సింపుల్గా ఈ నెల రోజుల్లో అసలు ఈ నెల కాదులే, ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం మీద నిజంగానే కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. నేనే చెప్తున్నాను కదా, ఓపెన్గా చెప్తున్నా. చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేదు, విపరీతమైన అవినీతి జరుగుతోంది. గతంలో వైసీపీ హయాంలో ఎలాగైతే అవినీతి జరిగిందో ఇప్పుడు కూడా అవినీతి జరుగుతోంది. అదే షిరిడి సాయి కాంట్రాక్ట్లు వెళ్తున్నాయి, అదే ఏఎంఆర్ సంస్థను పెంచి పోషిస్తున్నారు. అదే వైసీపీలో కీలకంగా చక్రం తిప్పిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అండ్ క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకే పనులు ఇస్తున్నారు. కొంతమంది మంత్రులు ఆ పార్టీ నాయకులతోనే బిజినెస్ డీల్స్ చేస్తున్నారు. సో ఆ పార్టీ మీద విజిలెన్స్తో ఎంక్వైరీ చేయించడం, ఆ నాయకుల మీద ఆ రిపోర్ట్ తెచ్చి పెట్టుకోవడం కూటమి పెద్దల దగ్గర. దాంతో వాళ్ళని బేరానికి పిలిచి, ఇదిగో నువ్వు 100 తిన్నావు, మాకు ఒక 50 ఇస్తే నీ కేసు సైలెంట్ చేస్తామని బేరాలు ఆడడం, ఇదంతా జరుగుతోంది. సో ఇది కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది కాబట్టి కార్యకర్తలు కూడా ఈ టీడీపీ పట్ల, పార్టీ పట్ల పెద్ద ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు. సో కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది. అండ్ ప్రజల్లో కూడా ఆడబిడ్డని ఇది ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సో ఉచిత బస్సు పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు కాబట్టి, అండ్ కొత్త పెన్షన్లు అసలు ఇవ్వలేదు కాబట్టి, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంది. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో ఈ వ్యతిరేకత ఏమవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ అవ్వట్లా, వైసీపీకి పాజిటివ్ అవ్వట్లా. ఈ వ్యతిరేకత నడి రోడ్డు మీద, జంక్షన్లో ఉంటుంది. మళ్ళీ కూటమి వైపు రావాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయనకు అత్యంత సన్నిహితులు మనకు సోర్స్ ప్రకారం చెప్పింది, ఆయన ఆఫ్ ది రికార్డ్ చాలామందితో మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభుత్వం ఇంకా రాదు, కూటమి వాళ్ళు చాలా హామీలు విస్మరించారు, సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా మనం 125, 130 సీట్లైనా గెలవబోతున్నాము 29లో. సో మీరందరూ ధీమాగా ఉండండి, మీరందరూ కసిగా పనిచేయండి, మీకు నేను చూసుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారంట ఈ మధ్య తనను కలిసిన నాయకులతో. కానీ నాయకులు ఏం చెప్తున్నారు? అలా గెలవాలంటే మనం ఏం చేశాము? ప్రభుత్వం మీద వ్యతిరేకత మన వైపు ఎందుకు వస్తుంది? మన మీద వ్యతిరేకత మనం తగ్గించుకోలేదు కదా. ఈ 2024లో ఓడిపోయిన ఈ 2 సంవత్సరాల్లో మనం మారలేదు కదా. అసలు జనం ఎందుకు ఓడించారో మనం ఇంకా తెలుసుకోలేదు కదా. మనం ఇంకా అదే అబద్ధాలు చెప్తున్నాము.
అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి ఏదో ఒక పర్యటనకి వెళ్ళడం, అక్కడ మంది మార్బలంతో షో చేయడం, అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో విపరీతమైన ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం, అవివేకాన్ని బయటపెట్టుకోవడం అలవాటుగా మారింది. శ్రీధర్ అప్పలరాజు గారి విషయంలో కూడా వైసీపీ నాయకులు చాలామంది తప్పు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారినే తప్పు పట్టారు. అసలు బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళి బాధిత కుటుంబాన్ని వాదార్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో రోడ్డు ప్రమాదాన్ని రోడ్డు ప్రమాదం కేసుగానే నమోదు చేయాలి, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక వైసీపీ నాయకుడు రోడ్డు ప్రమాదం చేస్తే హత్యా నేరం మోపారు, సో అది వీళ్ళ కక్ష సాధింపు అని చెప్పి అక్కడ బాధిత కుటుంబంతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడితే జనం బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఎవరైతే నిందితుడి దగ్గరకు వెళ్ళారు, అలాగే ఈ చాలామంది నిందితులను వెనకేసుకొస్తున్నారు, చాలామంది తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అండ్ రైతుల దగ్గరకు వెళ్తున్నా సరే రెస్పాన్స్ ఉండట్లేదు అని ఆ పార్టీ నాయకుల్లో ఒక క్లారిటీ ఉంది. సో ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు. రాజకీయంగా ఆయన మైలేజీ పెంచుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయాల. కేవలం నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తే ఓట్లు వచ్చేస్తాయి అనే ధీమాతోనే ఆయన ఉన్నారు. కానీ అది లేదు. అందుకే వైసీపీ నాయకుల్లో చాలామందిలో ఆ పార్టీ ఫ్యూచర్ పట్ల బెంగ ఉంది. ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనే క్లారిటీ ఉంది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నారు. ఆయన అతి నమ్మకం ఆయనది, వీళ్ళ భయం వీళ్ళది.